సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. 1,54,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన స్కూల్ అందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే విద్యా సంస్థల్లో అన్ని సౌకర్యాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈ మోడల్ స్కూల్స్ అనేటివి నిజంగా పేదల పాలిట పెన్నిదిగా చెప్పుకోవచ్చును. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో చదవాలనేటువంటి ఒక తపనతోటి ఆస్తులు అమ్మి, ఇండ్లు అమ్మి, భూములు తాకట్టు పెట్టి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలామంది, ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీగా ఉన్నప్పుడైతే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవారు. 95లో నేను ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటే స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పట్టుకొని ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు మాత్రం కూలి పనికి వెళ్ళేవారు. నేను అదే అడిగేదాన్ని, ఎందుకమ్మా మీరు అమ్మాయిలను పంపించట్లేదు అంటే, అమ్మాయిని చదివిస్తే అమ్మాయికి చదివినంత కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావాలి, మళ్ళీ ఎక్కువ కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఏమన్నా మాకు ఉద్యోగం చేసి సంపాదించాలి. కానీ ఈరోజు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడుతూ ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు, ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్తో, అంటే నమ్మకంతో ఈ స్కూళ్ళల్లో వదిలేసి వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందో, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను, ఆశయానికి తగ్గట్టుగా చదువుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సదుపాయాలు సమకూర్చవలసినటువంటి అవసరం ఉన్నది. సరిగా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచన తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు, సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటివి మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులది కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.